నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం మనం వర్షాకాలంలో పెట్టుకునే కొన్ని రకాల విత్తనాలు అయితే పెట్టుకున్నాం కదా, తీగజాతి పాదులకు సంబంధించి కొన్ని విత్తనాల వరకు మొలకలు వచ్చాయండి. అంటే బీర విత్తనాలు అవి మనం విత్తనాలు పెట్టుకున్న నాలుగు రోజుల నుంచి వారం రోజుల లోపల మొలకలు వస్తాయి కదా, అంతవరకు వచ్చాయి. మిగిలిన పొట్ల, ఆనప, కాకర ఇవి రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈరోజు ఇంకొన్ని విత్తనాలు అయితే మనం పెట్టుకుందాము. బ్యాచ్లుగా కొన్ని మనం చూసుకుని విత్తనాలు పెట్టుకుందాము అని చెప్పాను కదా. లాస్ట్ టైము ఇంకా గార్డెన్లో కొంత ఆ క్లీనింగ్ ప్రాసెస్ అది మిగిలింది. ఇక్కడ మట్టి కుట్ట అది ఉండేది కదా, అదంతా కూడా మళ్ళీ ఎరువది కలిపేసి ఇలా వాటర్ క్యాన్లోకి నింపి పెట్టుకున్నాం అనమాట. వీటిలో బెండ, అలాగే గోరుచుక్కుడు, ఇలా కొన్ని రకాల విత్తనాలు అయితే రోజు పెట్టుకుందామండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పటి వరకు మీరు ఎలాంటి అంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండి కూడా ఎలాంటి ప్రాసెస్, ఎలాంటి పని కూడా మొదలు పెట్టకపోయినా కూడా ఇప్పుడు కూడా మీరు మొదలుపెట్టి చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మొత్తానికి ఓవరాల్గా గార్డెన్లో క్లీనింగ్ ప్రాసెస్ అంతా పూర్తయింది. చాలా రోజులుగా కొంచెంగా చేయటం స్టార్ట్ చేసామన్నమాట. గార్డెన్ని కూడా కొత్తగా ఆర్గనైజ్ చేసామండి. థర్మాకోల్ బాక్సులన్నీ కూడా ఇటువైపున పెట్టాము. 2 కాణాల కింద డివైడ్ చేసామన్నమాట. ఇటువైపున ఇంకొన్ని థర్మాకోల్ బాక్సులు, మధ్యలో వాటర్ క్యాన్లు అనమాట. వీటిలో మనం మొక్కలకి సంబంధించి అంటే వంగ, టమాటో, పచ్చిమిరప, చిక్కుడు, బెండ ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా అటువైపున ఇంకొక పార్ట్ కింద డివైడ్ చేసామన్నమాట. సో ఇంకా చిన్న మార్పులు చేర్పులు చేద్దాము. సో మధ్యలో అయితే నడవటానికి చక్కగా ఇలా గ్యాప్ ఉంచామండి. మీకు నెక్స్ట్ నేను సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను, కంటైనర్స్ ఎలా సర్దాను ఏంటి అని చెప్పి. ఈలోపు చక్కగా మిగిలిన విత్తనాలు కూడా మొలకలు వస్తాయి కదా, ఆ మొలకలకు సంబంధించిన అప్డేట్ని కూడా చూపిస్తూ నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఏమేమి విత్తనాలు పెట్టుకుందామంటే, వాటర్ క్యాన్స్కి నేను ఈసారి మట్టి కలిపేటప్పుడు ఎందుకు వీడియో షూట్ చేయలేదంటే, ఇంతకు ముందే నేను ఆల్రెడీ 2-3 వీడియోస్లో చూపించాను. పాత మట్టిని ఎలా రీయూస్ చేసుకోవాలి, సారవంతంగా ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా. వాటర్ క్యాన్స్లో పాత మట్టి అంతా కూడా తీసేసి డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసుకుని, అంటే పంట అయిపోయిన తర్వాత డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. మట్టిని కూడా కొంచెం ఆరనివ్వాలన్నమాట. ఏమైనా హోల్స్ అవి పూడిపోయి ఉంటే వాటిని మళ్ళీ కొంచెం క్లియర్ చేసుకుని రాళ్ళు అవి పెట్టుకుని డ్రైనేజ్ హోల్స్ మీద మనం కలిపి పెట్టుకున్న మట్టిని నింపుకోవాలన్నమాట. ఈసారి కొబ్బరి పొట్టు బదులు చెక్క పొట్టుని వాడానండి మట్టిలో. నెక్స్ట్ నేను ఒక వీడియోలో చెప్తాను కొబ్బరి పొట్టుకి రీప్లేస్గా మనం ఏమేమి యూజ్ చేయొచ్చు అని చెప్పి. చెక్క పొట్టు, వరి ఊక ఇలాంటి వాటిని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ బెండ విత్తనాలతో స్టార్ట్ చేద్దాం. బెండలో 2 రకాల వెరైటీస్ పెడదామండి. ఈసారి స్టార్ బెండ దొరకలేదనమాట. గార్డెనింగ్ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలకో ఎలాగో ఒకసారి పండించాను ఒక సీజన్లో, బట్ ఆ విత్తనాలు అవి కూడా మిస్ అయినాయి అనమాట. ఇది వచ్చేసి ఎర్ర బెండ అండి, ఇది నార్మల్ బెండ అనమాట ఇవి. అలాగే ఇవి గోరుచుక్కుడు, ఇవి వచ్చేసి చిక్కుడు అండి. ఆల్రెడీ గార్డెన్లో గోరుచుక్కుడు మొక్కలు లాస్ట్ సీజన్లో పెట్టినవి అయితే ఉన్నాయి. ఇంకా దిగుబడి అది తీసుకుంటున్నాము. కానీ కొత్తగా మళ్ళీ మనం కొన్ని మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, వీటి కాపు పూర్తిగా అయిపోయేసరికి మనం పెట్టుకున్న విత్తనాలు మళ్ళీ కాపుకు వస్తాయి అన్నమాట. ఇలా బ్యాచ్లుగా ఒక ప్లాన్ ప్రకారం మనం విత్తనాలను కానీ గార్డెన్లో పెట్టుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా మనం అన్ని రకాల వెజిటబుల్స్ని కూడా మంచిగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఎందుకు లేవు మీ గార్డెన్లో అని అనుకోవచ్చు, బట్ నేను ఒక 2 నెలల నుంచి ఎలాంటి కొత్త పాదులు కూడా పెట్టలేదండి. టెంపరేచర్స్ బాగా ఉండటంతో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావడంతో గార్డెన్లో ఇంకా ఉన్న మొక్కల్ని మెయింటెనెన్స్ చేసుకుని హార్వెస్ట్లు తీసుకోవటం, ఇలా వాటికి వాటర్ పోసుకోవటం ఇలా చేశాను తప్ప మట్టి మార్చడం ఏమీ చేయలేదన్నమాట. సో అందుకని ఈసారి కొంచెం గార్డెన్లో పని ఎక్కువగానే పట్టిందండి. స్లోగా కొంచెంగా చేసుకున్నామన్నమాట. సో ఫస్ట్ వాటర్ క్యాన్లో మట్టి నింపుకున్నాం కదా, మట్టి అంతా కూడా కొంచెం బాగా తడిచేటట్టుగా మనం ముందు మట్టిని తడుపుకుందాం. ఎందుకంటే మనం పెట్టుకున్న విత్తనాలు మళ్ళీ లోపలికంతా వెళ్ళిపోతాయి.
సో మొలకలు రావడానికి టైం పడుతుంది అన్నమాట. సో ఫస్ట్ వాటర్ మొత్తం మట్టి అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకోవాలన్నమాట. డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ కిందకు వచ్చేటట్టుగా ఫస్ట్ టైం మాత్రం వాటర్ పోసుకుని తర్వాత మాత్రం మట్టిలో తేమ ఉండేటట్టుగా చూసుకుని పంట రకాన్ని బట్టి మనకి అవసరానికి తగినట్టుగా మొక్కలకి వాటర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైము చిలకడ దుంప కొమ్మల్ని పెట్టాను కదా, చూసారా ఎంత ఫాస్ట్గా హెల్దీగా పెరుగుతున్నాయో. చాలా మొండి మొక్కలని చెప్పొచ్చండి చిలకడ దుంపలు. చిలకడ దుంప కొమ్మల్ని ఒకసారి కానీ మనం తెచ్చి పెట్టుకుంటే ఇంకా కంటిన్యూస్గా వాటిని ప్రతి 2 నెలలకు ఒకసారి హార్వెస్ట్లు తీసుకునేటట్టుగా చక్కగా పెంచుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం వాటర్ అంతా కూడా వాటర్ పోసుకుని మట్టి అంతా తడిచేటట్టుగా వాటర్ పోసుకుని ఇప్పుడు మనం ఎన్ని మొక్కలు పెట్టుకోవాలి, ఎన్ని కంటైనర్స్లో పెట్టుకోవాలి, ఒక్కొక్క కంటైనర్లో ఎన్నెన్ని విత్తనాలు పెట్టుకోవచ్చు, ఇది కొత్త వాళ్ళకి కొంచెం డౌట్ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. పెద్ద సైజు కంటైనర్ని బట్టి అంటే మనం వేసుకునే పంట రకాన్ని బట్టి అలాగే కంటైనర్ సైజుని బట్టి మనం విత్తనాలు అనేవి పెట్టుకోవాలన్నమాట. తీగజాతి పాదులు అనుకోండి, ఇవి పెద్ద సైజు కంటైనర్స్ కాబట్టి థర్మోకోల్ బాక్సులు మనం 4 విత్తనాల వరకు పెట్టుకోవచ్చు. అయితే విత్తనాల్లో జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటి తెలియదు కాబట్టి ఒక 5 పెట్టాను. ఒక్కొక్కసారి 5 విత్తనాలు మొలకలు వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి 3 వస్తాయి. అలా అందుకని 1-2 విత్తనాలు ఎక్స్ట్రా పెట్టుకోవటం మంచి పద్ధతి అనమాట. తీగజాతి పాదుల వరకు పెద్ద సైజు కంటైనర్స్ కాబట్టి అదే 100 రూపీస్ బ్లాక్ టబ్ అయినా 4 విత్తనాల వరకు పెట్టుకోవచ్చు బీరపాదులు అయితే. అదే బెండ మొక్కలు అనుకోండి, యాక్చువల్గా ఒక 3 పెట్టుకుంటే చాలండి వాటర్ క్యాన్లో. అదే మీరు ప్రూనింగ్ చేసుకుంటూ పెంచుకోవచ్చు, గుబురుగా పెరగాలి అనుకుంటే 1 లేదా 2 అలా పెట్టుకోవచ్చు అనమాట. విత్తనాలు జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటి తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే నేను 4 విత్తనాల వరకు బెండ విత్తనాలు పెడుతున్నాను. ఒకవేళ అన్నీ వచ్చేసినాయి అనుకోండి, ఒక్కొక్కటి తీసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్క కంటైనర్లో మనం ఒక 4 విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి, అందులో ఒక 3 లేదా 2 మొలకలు వచ్చాయనుకోండి, అప్పుడేంటి కోసిన ప్రతిసారి కూరకు సరిపడా రావాలి అంటే కనీసం 4 లేదా 5 కంటైనర్స్లో మనం బెండ మొక్కలు అనేవి పెట్టుకోవాలన్నమాట. మామూలుగా అయితే ఒక వాటర్ క్యాన్లో అయితే ఒక 4 వాటిలో సరిపోతాయి. అదే థర్మోకోల్ బాక్సులు కానీ 100 రూపీస్ బ్లాక్ టబ్స్ కానీ అనుకోండి, పెద్ద సైజు కాబట్టి వాటిలో మనం ఒక 5 మొక్కల వరకు పెట్టుకోవచ్చు బెండ మొక్కలు. అలాగే ఒక 2 కంటైనర్స్లో 5 మొత్తం 10 అవుతాయి కాబట్టి ఆ 10 మొక్కల నుంచి కోసిన కాయలు మనకి ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి అలా మనం హార్వెస్ట్లో తీసుకుని కర్రీకి సరిపడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా మనకి ఎక్కువ కావాలి, ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారనుకుంటే ఇంకొంచెం ఎక్కువ అనమాట. సో నార్మల్గా కొంచెం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అంటే కొంచెం ఒక వెరైటీ కావాలి అని చెప్పి నేను కంటైనర్లో బెండ మొక్కలను పెంచుతున్నాను. కానీ మీరు కానీ ప్లేస్ ఉంది నేల మీద అనుకుంటే బెండ మొక్కల వరకు నేల మీద పెట్టుకోవటం మంచి పద్ధతి అండి. అంటే మనం ఫ్రైలు అలా చేసుకోవాలంటే ఎక్కువ కాయల్ని కోసుకోవాలి కాబట్టి కొంచెం కంటైనర్స్లో అన్ని ఎక్స్పెక్ట్ చేయటం కొంచెం అత్యాశ అవుతుందన్నమాట. అంటే పెద్ద సైజు కంటైనర్స్ ఎక్కువ పెట్టుకుని పెంచుకోవచ్చు, బట్ ఎక్కువ కంటైనర్స్ అన్నీ బెండ మొక్కలకే పెట్టడం ఇది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే తక్కువ కంటైనర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం సరిపోదు కాబట్టి నేల ఉంటే నేల మీద పెట్టుకోండి. ఒకవేళ లేదు చక్కగా అది కూడా ఒక వెరైటీలా పెంచుకుందాం, పులుసు కూరలోకి అలా వాడుకుందాం అనుకుంటే ఇలా వాటర్ క్యాన్లో కానీ థర్మోకోల్ బాక్స్లో కానీ ఒక 4 కంటైనర్స్లో అలా పెట్టుకోండి. అదే మిగిలిన గోరు చుక్కులు చెట్టు చుక్కుడు ఇవైతే చక్కగా మనం కంటైనర్స్లో పెట్టుకుని కూరకు సరిపడా హార్వెస్ట్లు తీసుకోవచ్చండి. బెండ వరకు మాత్రం కొంచెం ఎక్స్పెక్ట్ చేయటం తగ్గించుకోవాలన్నమాట. కూరకు సరిపడా కాయలు రావాలంటే ఎక్కువ మొత్తంలో ఒక దగ్గరగా 7-8 కంటైనర్స్లో పెడితేనే కానీ ఆ ఫ్రై కూరకు సరిపడా రావన్నమాట. సో ఫస్ట్ ఎర్రబెండ పెడదాం. మనం ఎప్పుడు కూడా విత్తనాలు తీసుకునేటప్పుడు ఆ ప్యాకెట్ మీద డేట్ చూసుకుని తీసుకోవాలండి. నమ్మకమైన షాప్ అయితే పర్వాలేదు, ఇప్పుడు కూడా ఒకే షాప్లోకి వెళ్ళి విత్తనాలను కొనడానికి ప్రిఫర్ చేయాలన్నమాట. వాళ్ళు కూడా నమ్మకంగా ఇస్తారు. ఒకవేళ జర్మినేట్ అవ్వకపోయినా మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగామనుకోండి, చక్కగా వాళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మంచి నాణ్యమైన విత్తనాలు అనేవి ఇస్తారనమాట. ఎక్కువ ఏమి ఉండవు, కొంచెం తక్కువగానే ఉంటాయన్నమాట.
ఎర్రబెండ విత్తనాలు మాత్రం. ఫస్ట్ ఒక 4 కంటైనర్స్లో 4 విత్తనాలు చొప్పున పెట్టుకుందాము. చూద్దాం జర్మినేషన్ రేటుని బట్టి మళ్ళీ మనం చూసి ఇంకొక బ్యాచ్ కిందో లేదంటే మొలకలు రాని కంటైనర్లో మళ్ళీ పెట్టుకోవటం అలా చేద్దాం అనమాట. ఈ విత్తనాలు కొన్ని విత్తనాలని దాచిపెట్టి 4 కంటైనర్స్ వరకు పెట్టుకుందాం. సో ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కంటైనర్లో పెడితే మొత్తం 4 కుండీలు అవుతాయి అన్నమాట. అదే మీ దగ్గర 100 రూపీస్ బ్లాక్ టప్స్ ఉంటాయి కదా, అవి కానీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఒక 2 లేదా 3 కంటైనర్స్లో పెట్టుకుని ప్రూనింగ్ చేసుకుంటూ పెంచుకోవచ్చు. ఎర్రబెండ వరకు పెట్టేసాము. నెక్స్ట్ నార్మల్ బెండ కూడా సేమ్ అదే మాదిరిగా పెట్టుకోవాలి. చాలా రోజులు అవుతుంది బెండకాయలు హార్వెస్ట్ చేసి టెర్రస్ గార్డెన్లో. లాస్ట్ సీజన్లో పెట్టలేదండి అసలు. సో ఒకసారి పెట్టుకుంటే కంటిన్యూస్గా చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట బెండకాయల్ని. ఇవి కూడా ఇంకొక 4 కంటైనర్స్లో పెడదాం. చెక్క పొట్టు వేసాం కదా, అదే పైన అలా కనబడుతుందండి. స్లోగా అది డీకంపోజ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈసారి పాత మట్టిలో చెక్కపొట్టు గొర్రెలెరువు వేసామండి. ఎక్కువగా గొర్రెలెరువు కూడా చాలా రోజుల పాటు ఒక కావాల్సిన పోషకాలు స్లోగా రిలీజ్ చేస్తుంది అనమాట. చాలా రోజుల పాటు ఆ బలం ఉంటుంది మట్టిలో. కొంచెం చల్లబడిందండి, నిన్న బాగానే వర్షం పడింది. నిన్న సాయంత్రం వరకు ఎండ వచ్చినా కూడా సాయంత్రం టైంలో బాగా వర్షం రావటం వల్ల కొంచెం క్లైమేట్ చల్లగా మారిందనమాట. నెక్స్ట్ గోరుచుక్కుడు కూడా 4 కంటైనర్స్లో పెడదాము వాటర్ క్యాన్లో. వీటికి కర్రలవి సపోర్ట్ చేసి చక్కగా మనం ఒక తాడది కట్టి పెట్టుకుని కొంచెం ఏమంటారు జాగ్రత్తలు తీసుకుని మనం పెంచామనుకోండి, చాలా రోజుల పాటు దిగుబడి అనేది తీసుకోవచ్చు. ఇటువైపు ఒక కంటైనర్ ఖాళీగా. ఇవి కూడా ఉంటే ఒక 4 మొక్కల వరకు చాలండి. ఈజీగా మొలకలు వచ్చేస్తాయి. 3-4 రోజుల్లోనే మొలకలు కనబడిపోతాయి గోరుచుక్కుడు. ఇవి కూడా ఒక 4 కంటైనర్స్లో పెడదాం. మామూలుగా అయితే ఈ చెట్టు చుక్కుడిని మనం వాటర్ క్యాన్లో వేసుకోవచ్చండి. బట్ థర్మకోల్ బాక్స్ ఖాళీగా ఉందని చెప్పి పెద్ద సైజ్ కంటైనర్ కాబట్టి ఒక 2 కుండీల్లో పెట్టేసామనుకోండి, 1 లేదా 2 థర్మకోల్ బాక్సుల్లో ఇంకా కూరకు సరిపడా వచ్చేస్తాయి అనమాట. వంగ మొక్కలు వేయాలి. నారు ఏమైనా దొరికితే తెచ్చి వేయటమా లేదంటే నారు ఇంట్లోనే పోయటమో చేయాలి. సో అందుకని వాటర్ క్యాన్స్ని అలా ఉంచాము. చెట్టు చుక్కుడు కూడా మనం విత్తనాలు ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు దగ్గరగా ఒక 3 నెలల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చండి. ఎక్కువ రోజుల పాటు దిగుబడి అనేది ఉంటుంది. సంవత్సరం అంతా కూడా మనం పెంచుకోవచ్చు.
ఎక్కువగా అంటే ఎండలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో తప్ప ప్రతి సీజన్లో కూడా చెట్టు చిక్కుడు మనకి హార్వెస్ట్కి వస్తుందండి. ప్రస్తుతానికి ఒక 2 థర్మోకోల్ బాక్సుల్లో పెడుతున్నాము. ఇవన్నీ మొలకలు వచ్చిన తర్వాత నేను అప్డేట్ని ఇస్తాను మళ్ళీ మీకు. విత్తనాలు పెట్టుకున్న తర్వాత కంపల్సరిగా మనం వాటర్ చల్లుకోవాలండి. వర్షం పడుతున్నా కూడా కొంచెం లైట్గా అయినా మనం మన చేతితో వాటర్ చల్లాలన్నమాట. అంటే ఆ విత్తనానికి ప్రాణం అనేది వస్తుంది అప్పుడే అని నమ్ముతాము. సో కంపల్సరిగా కొంచెం వాటర్ చిలకరించుకోవాలి విత్తనం పెట్టిన మొక్క వేసినా కూడా. సో గార్డెన్లో అక్కడక్కడ చెక్క మొక్కల మీద రాసిన కొటేషన్స్ చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి అన్నమాట. గార్డెన్లో మనం పెట్టుకున్న బెండ మొక్కలన్నిటికీ కూడా వాటర్ అలాగే స్ప్రింకిల్ చేస్తున్నాము. సో ఈ రోజు వరకు ఈ 4 రకాల విత్తనాలు పెట్టామండి. అలాగే ఆకుకూర విత్తనాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుందాము. అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఆకుకూరలను వేద్దామండి. లేదంటే అన్నీ ఒకేసారి హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి అనమాట. సో దానికోసం కూడా కుండీల్లో మట్టి అది నింపి పెట్టేసుకున్నాము. ఇక్కడ 50 రూపీస్ బ్లాక్ టబ్స్ ఇక్కడ ఒక చోట పెట్టాను, అలాగే ఇటు సైడ్ కూడా అండి. సో వీటిని ఆకుకూరల కోసం యూజ్ చేద్దాము. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.